హలో హాయ్ అండి. నేను పెంచే మొక్కలు ఆకుకూరలో ఎక్కువగా పొన్నగంటి కూర ఎక్కువ పెంచుతానండి. దీన్ని దాదాపు 3-4 డబ్బాల్లో వేసాను. ఇది జస్ట్ మట్టి తగిలితే చాలండి, వెంటనే వచ్చేస్తుంది ఆ మొక్క. అంత బాగా ఫాస్ట్గా పెరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు అంతకన్నా మంచిది. స్పెట్స్ కళ్ళు పోయిన కళ్ళు కూడా తిరిగి వస్తాయని చెప్తారు శాస్త్రవేత్తలు. అంత మంచి మొక్క అండి ఇది. తర్వాత ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ని చూసారా, ఎన్ని మొక్కలు ఉన్నాయోనండి. చిన్న కొమ్మ వేసాను నేను, 50 రూపాయలు పెట్టి కొన్న మొక్క. ఈ రోజున దాదాపు దాంట్లో 50 మొక్కల పైన ఉంటాయండి. ఇది మినుములు మొక్క. ఈ మొక్క కంపోస్ట్లో పడి వచ్చిందండి. ఎన్ని కాయలు కాసిందో. మాకు కాసే వరకు కూడా మాకు అది ఏంటో అర్థం కాలేదు, కానీ కాసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే అది మినుముల మొక్క అనేసి. ఇక్కడ ఆనపాదు కనబడుతూ ఉంది కదా, ఈ ఆనపకాయ సారీ ఇది దోసపాదు అండి. ఇది దోసపాదు లో చాలా కాయలు కాసిందండి ఇది వరకు. ఇది కూడా దాని అంతటా అదే పడి వచ్చిందో లేదా మేము విత్తనాలు వేసామో గుర్తులేదు, కానీ అలా వచ్చింది. ఇది మల్లె మొక్క. ఈ మల్లె మొక్కకి ఆకులు ఉంటే మొత్తం దూసేసానండి. ప్రతిసారి కూడా దూసినప్పుడల్లా ఆకులు కోసేస్తూ ఉంటే చక్కగా వచ్చేస్తాయి. వంగ చెట్లు అయితే దగ్గర 6-7 ఉన్నాయండి. అది కానీ కాయలు కాసినప్పుడల్లా కూడా 1/2 కేజీ పైనే మా ఫ్యామిలీకి సరిపడగా ఇంకా మిగిలిపోతాయి కూడా. పక్క వాళ్ళకి మేము ఇస్తూ ఉంటాము. చూసారా కాయలు ఎలా కాసిన, గుత్తులు కాసిందండి. ఇది మా హస్బెండ్ నారు తీసుకొని వచ్చి వేశారు. చాలా చక్కగా పూత చూసారా, ఆ పూత అంతా కూడా కాయగా మారిపోతుంది. ఒక్కడు కూడా పూత రాలకుండా కాస్తూ ఉంది. ఈ వర్షాకాలంలో చాలా బాగా తీసుకుంటున్నామండి దీని నుండి. ఈ వంకాయలు తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది మాకు. అలాగే రెండో ఆకుకూర ఏంటంటే పాలకూర. ఇది మార్చి నెలలో దాదాపు వేసినట్టున్నాను. ఇప్పటి వరకు కూడా నేను పాలకూర బయట ఒక్కసారి కూడా కొనకుండా వేసానండి. చాలా ఎక్కువ ఆకు వస్తుంది. మనం బయట కొన్నప్పుడు ఆకు చాలా తిన్నగా ఉంటుంది, బయట పెడితే వెంటనే ఎండిపోతుంది, అంటే వాడిపోతున్నట్టు అయిపోతుంది. ఈ ఆకు మాత్రం మీరు 2 రోజులు బయట ఉంచినా సరే ఎండదండి. అంత చక్కటి పాలకూర మేము పండిస్తూ ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉన్నదండి.